ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో సెకండ్ హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ వల్ల ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము. సెకండ్ హౌస్ అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక హౌస్. ఉదాహరణకి సెకండ్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ స్పీచ్, అలాగే హౌస్ ఆఫ్ వెల్త్. ఇక్కడ సంపద అంటే అక్యుములేటెడ్ వెల్త్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేసేటువంటి హౌస్ సెకండ్ హౌస్. అర్నింగ్స్ కంటే కూడా అర్న్ చేసిన మనీని ఏ విధంగా ఆ జాతకుడు సేవ్ చేయగలడు, కాపాడుకోగలడు అని తెలిపేది సెకండ్ హౌస్. ఉదాహరణకి ఒక వ్యక్తి సంపాదన అలాగే ధనాన్ని సంపాదించడము, వృద్ధి చెందడము అనేది 11th హౌస్ నుంచి చూసినట్టయితే ఆ సంపాదించిన ధనాన్ని ఎంతవరకు అతను నిల్వ చేసుకోగలడు, సేవ్ చేసుకోగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము, ఇటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిప్రజెంట్ చేసేది సెకండ్ హౌస్. అలాగే వాక్స్థానం కూడా సెకండ్ హౌస్. ఆ వ్యక్తి యొక్క మాట ఏ విధంగా ఉంటుంది, అలాగే మృదువైనటువంటి ఒక వాక్ ఉంటుందా, లేదా హార్ష్ స్పీచ్ ఉంటుందా, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతాడా, ఇవన్నీ తెలిపేది కూడా సెకండ్ హౌస్. అలాగే సెకండ్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ ఇంటేక్, అంటే ఆహారాన్ని తీసుకోవడం అనేది తెలిపేది సెకండ్ హౌస్. ఉదాహరణకి ఒక వ్యక్తి భోజన ప్రియుడిగా ఉండడము అనేది సూచించేది కూడా సెకండ్ హౌస్ నుంచే. ఎటువంటి ఆహారాన్ని అతను తీసుకోవడం వల్ల అతనికి బెనిఫిట్ రిజల్ట్స్ ఉంటాయి, అంటే నాన్ వెజ్ తీసుకున్నా పర్వాలేదా, లేదా నాన్ వెజ్ని రెస్ట్రిక్ట్ చేయాలా, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్డే తీసుకోవాలా, ఇటువంటివి తెలిపేది కూడా సెకండ్ హౌస్. అలాగే సెకండ్ హౌస్ ఎప్పుడైతే వాక్స్థానం అయిందో అది హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా. అంటే సింగర్స్గా, టీచర్స్గా పేరు తెచ్చుకోవాలి అంటే సెకండ్ హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తాయి. అదేవిధంగా సెకండ్ హౌస్ నుంచి ఫ్యామిలీ రిలేషన్స్, మ్యారిటల్ హ్యాపీనెస్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్నటువంటి అవగాహన కావచ్చు, సంబంధాలు కావచ్చు, వీటిని తెలిపేది కూడా సెకండ్ హౌసే. ఇక్కడ సెకండ్ హౌస్ రిలేట్ చేసే ఫ్యామిలీ మ్యాటర్స్ కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే కాకుండా వాళ్ళ ఇన్లాస్తో, పేరెంట్స్తో ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి, మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో వీరిద్దరి యొక్క రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏమైనా స్ట్రెస్ఫుల్గా ఉంటాయా, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా అని తెలియజేసేది సెకండ్ హౌస్. అలాగే ఒక వ్యక్తి యొక్క సంస్కారము, అతని యొక్క ప్రవర్తన, ఇవి కూడా సెకండ్ హౌస్ నుంచి కొంతవరకు ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా సెకండ్ హౌస్ అనేది మారక స్థానం. ఇక్కడ మారకము అంటే కేవలం డెత్ అనే కాకుండా సివియర్ పెయిన్ అనేది కూడా మారకంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువగా కష్టాలు పెట్టడము, ఏ పనిలో అయినా కానీ అడ్డంకులు ఎక్కువ వచ్చి ఎక్కువగా హ్యూమిలియేషన్ గురవడం అనేది సెకండ్ హౌస్ నుంచి చూడాల్సి ఉంటుంది. అలాగే రైట్ సైడ్ ఐ అంటే కంటి చూపుని తెలిపేది కూడా సెకండ్ హౌస్. ఇన్ని ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ సెకండ్ హౌస్ నుంచి మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే సెకండ్ హౌస్లో బెనిఫిట్ ప్లానెట్స్ ఉంటాయో అది ఆ జాతకుడికి ఇందాక చెప్పబడినటువంటి పోర్ట్ఫోలియోస్లో కొంత శుభ ఫలితాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మ్యాలిఫిక్ ప్లానెట్స్ అనేవి సెకండ్ హౌస్లో ఉండడం అనేది కొంత ఈ పోర్ట్ఫోలియోస్ని దెబ్బతీసేటువంటి ప్లేస్మెంట్స్గా చూడాల్సి ఉంటుంది. అయితే సెకండ్ లార్డ్ మ్యాలిఫిక్ అయ్యి సెకండ్ హౌస్లో ఉండడం అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రెట్రోగ్రేడ్ ప్లానెట్స్, డెబిలిటేటెడ్ ప్లానెట్స్, అలాగే ఒక ప్లానెట్ సెకండ్ హౌస్లో ఉండే కంబస్ట్ అవ్వడము రవితో కూడి, ఇవన్నీ కూడా కొంత ఆ సెకండ్ హౌస్ పోర్ట్ఫోలియోస్ని దెబ్బతీసేటువంటి కాంబినేషన్స్గా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి స్పీచ్ విషయం కనుక తీసుకున్నట్టయితే, వాక్స్థానాన్ని కనుక పరిశీలించినట్టయితే సెకండ్ హౌస్లో సాఫ్ట్ ప్లానెట్స్ అలాగే బెనిఫిట్ ప్లానెట్స్ ఉన్నట్టయితే ఆ వ్యక్తి యొక్క వాక్ చాలా మృదువుగా ఉండడము, ఆకర్షణీయంగా ఉండడము, తన యొక్క స్పీచ్ ద్వారా, మాటల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకోవడము, అలాగే స్పీచ్కి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్లో రాణించడము, అంటే సింగర్స్గా కావచ్చు, అలాగే మీడియా పర్సన్స్గా కావచ్చు, లేదా టీచింగ్ ప్రొఫెషన్లో కావచ్చు, ఉన్నతిని సాధించడానికి కూడా సెకండ్ హౌస్లో ఉండే ప్లానెట్స్ చాలా దోహదం చేస్తాయి. ఉదాహరణకి చంద్రుడు కనుక సెకండ్ హౌస్లో ఉంటే చాలా మృదువుగా మాట్లాడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. బుధుడు కనుక ఉన్నట్టయితే వాక్ చాతుర్యం ఎక్కువ ఉంటుంది, హ్యూమర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉండడము, మాటల్లో కూడా ఒక హాస్యం అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉండడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని మెర్క్యూరీ ఇస్తాడు. అలాగే గురువు సెకండ్ హౌస్లో ఉంటే టీచింగ్ ప్రొఫెషన్కి చాలా మంచిది. ఏ విషయాన్నైనా కానీ చాలా విశదీకరించి ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలగమైనటువంటి ఒక స్కిల్ సెకండ్ హౌస్లో జూపిటర్ ఉండడం వల్ల వస్తుంది. ఎవరినైనా సరే కన్విన్సింగ్గా నచ్చ చెప్పగలగడము,
ఎవరికైనా ఒక సబ్జెక్ట్ నేర్పించగలవు నువ్వు, వీటికి సెకండ్ హౌస్లో జూపిటర్ చాలా బాగా సహాయం చేస్తాడు. అలాగే వీనస్ సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే చాలా సాఫ్ట్ స్పోకెన్గా ఉంటారు, చాలా సాఫ్ట్ స్పీకింగ్ పర్సన్స్గా ఉంటారు, వాళ్ళ మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక తిండి విషయానికి వస్తే, ఎప్పుడైతే సెకండ్ హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటాయో, ఉదాహరణకి రాహువు, కుజుడు వంటి ప్లానెట్స్ ఉంటే వారు ఎక్కువగా ధూమపానం చేయడము, అలాగే ఆల్కహాల్ తీసుకోవడము, డ్రింకింగ్ హ్యాబిట్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ కూడా సెకండ్ హౌస్లో ఉండే ప్లానెట్స్ నుంచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుజుడు, రాహువు, అలాగే మాదక ద్రవ్యాల వినియోగం కూడా సెకండ్ హౌస్లో ఉన్నటువంటి రాహువు, కుజుడు, ఇటువంటి శాటర్న్, ఇటువంటి ప్లానెట్స్ వల్ల మనం ఆ విధమైనటువంటి కొంత రిజల్ట్స్ మనం చూడొచ్చు. సెకండ్ హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండడం అనేది వారికి ఈటింగ్ హ్యాబిట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కొంత డిస్టర్బ్ అయ్యి ఆ వ్యక్తికి హాని చేసేటువంటి విధంగా ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. మ్యాలిఫిక్స్, రెట్రోగ్రేడ్ ప్లానెట్స్, ముఖ్యంగా రాహు, ఇటువంటి ప్లానెట్స్ సెకండ్ హౌస్లో ఉండడం వల్ల. అయితే సెకండ్ హౌస్లో బెనిఫిక్ ప్లానెట్స్ ఉండడం వల్ల అతనికి మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండడము, ఫౌండ్ ఆఫ్ ఈటింగ్ అంటే భోజన ప్రియుడిగా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని సెకండ్ హౌస్లో ఉండేటువంటి బెనిఫిట్స్ అందిస్తాయి. ఇక మ్యారేజ్ విషయానికి వచ్చినట్టయితే, సెకండ్ హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ అది మ్యాలిఫిక్సా బెనిఫిక్సా అనే దాన్ని బట్టి అతని మ్యారీడ్ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా సాఫీగా సాగుతుందా, లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉంటుందా లేదా ఏమైనా డైవోర్స్ వరకు వెళ్తారా, ఇటువంటివన్నీ కూడా చెప్పగలిగేది సెకండ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ని ఆధారంగా కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి సాటర్న్ సెకండ్ హౌస్లో ఉంటే ఎక్కువగా ఆ మ్యారేజ్లో కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉండడము, భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణం ఉండడము, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో సెకండ్ హౌస్ సాటర్న్ ఉంటే భర్త నుంచి కొంత డామినేషను, హ్యూమిలియేషను, డొమెస్టిక్ అబ్యూజు, వీటికి గురవడము, ఇటువంటివన్నీ కూడా గమనించవచ్చు. అలాగే మార్స్ సెకండ్ హౌస్ కూడా వైలెంట్ ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉండేటువంటి కాంబినేషన్ మ్యారిటల్ రిలేషన్స్లో. సెకండ్ హౌస్లో రాహు ఉండడం వల్ల ఆ పార్ట్నర్ కొంత చీటింగ్ మనస్తత్వం ఉండడము, ఒక సెల్ఫిష్ నేచర్ ఉండేటువంటి పార్ట్నర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రతిసారి ఇలా ఉంటుందని చెప్పడానికి లేదు, నెగిటివిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం దాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనటువంటి శని, రాహు, ఇటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్ సెకండ్ హౌస్లో ఉండడం అనేది మ్యారీడ్ లైఫ్ను కొంత దెబ్బతీసేటువంటి ప్లేస్మెంట్స్. అలాగే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్, కంబస్ట్ అయిన ప్లానెట్స్ సెకండ్ హౌస్లో ఉండడం అనేది ఎంత లేదన్నా కానీ వైవాహిక జీవితంలో చాలా కుదుపులకి దారి తీసేటువంటి కాంబినేషన్లో మనం చూడాల్సి ఉంటుంది. అయితే స్ట్రాంగ్ సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉండి జూపిటర్ ఆస్పెక్ట్ కనుక ఉన్నట్టయితే వారికి మ్యారిటల్ లైఫ్ చాలా సాఫీగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మ్యాలిఫిక్ సెకండ్ హౌస్లో ఉంటాడో, సెకండ్ హౌస్ నుంచి 8th హౌస్ని కూడా చూస్తారు కాబట్టి 8th హౌస్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మ్యారిటల్ రిలేషన్స్లో స్ట్రెయిన్, ఫ్రిక్షన్ రావడానికి అది కూడా ఒక కారణం. అలాగే సెకండ్ హౌస్లో మ్యాలిఫిక్స్ ఉండడం వల్ల అత్త, కోడలు, అలాగే అల్లుడు, మామగారు, ఇటువంటి రిలేషన్స్ చాలా దెబ్బతినేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మోర్ దాన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్ ఎక్కువగా దెబ్బతినడము, జాయింట్ ఫ్యామిలీలో కలతలు రావడము, ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ పాడడం వల్ల జరుగుతుండేటువంటి పరిణామాలు. ఇక సెకండ్ హౌస్ అనేది మారక స్థానం కాబట్టి సెకండ్ లార్డ్ వీక్గా ఉండడము, 7th and 8th లార్డ్స్తో కలిసి వీక్గా ఉండడము హౌసెస్లో, లేదా 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వంటి ప్లానెట్స్ సెకండ్ హౌస్లో ఉండడము అనేది కనుక జరిగినట్లయితే ఆ ప్లానెట్స్ యొక్క మహాదశ లేదా సెకండ్ లార్డ్ మహాదశ వచ్చినప్పుడు ఇతనికి తీవ్రమైన అనారోగ్యం జరగడము, లేదా యాక్సిడెంట్స్కి గురవడము, ఈ విధంగా హెల్త్ ఇష్యూస్, సివియర్ హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలా పెయిన్ఫుల్ రిజల్ట్స్ని అనుభవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక 7th హౌస్లో సెకండ్ హౌస్లో ఏ ప్లానెట్ ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయని క్లుప్తంగా కనుక చూసినట్టయితే, సన్ కనుక సెకండ్ హౌస్లో ఉంటే పాజిటివ్గా ఉంటే అది అక్యుములేటెడ్ వెల్త్కి మంచిది, లేకపోతే అతను ఎక్కువగా ధన నష్టాన్ని ఎక్స్పీరియన్స్ చేయడము, ఫైన్స్ ద్వారా, పెనాల్టీస్ ద్వారా ప్రభుత్వానికి డబ్బు చెల్లించడము, ఇటువంటి కొన్ని రిజల్ట్స్ని ఇస్తాడు శని సెకండ్ హౌస్లో. మూన్ సెకండ్ హౌస్లో ఉంటే మంచి ఫ్యామిలీ ఉంటుంది, జాయింట్ ఫ్యామిలీలో కూడా హ్యాపీగా ఉండడము, ఒక పెద్ద ఫ్యామిలీలో తన ఒక మెంబర్గా ఉండడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని మూన్ అందిస్తాడు సెకండ్ హౌస్లో. పాజిటివ్గా ఉన్నట్టయితే అది వెల్త్ కూడా చాలా మంచి ఇండికేషన్. మార్స్ సెకండ్ హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉంటే అది వెల్త్కి ఉపయోగపడవచ్చు, కానీ అది మ్యారిటల్ రిలేషన్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ని, ఫ్రిక్షన్ని తీసుకొచ్చేటువంటి కాంబినేషన్ సెకండ్ హౌస్ మార్స్. కానీ సెకండ్ హౌస్ మార్స్ ఎలోన్ ఉన్నట్టయితే అది సెపరేషన్ మాత్రం ఇవ్వడం. సెకండ్ హౌస్లో ఉన్న సన్ మాత్రము
మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సెపరేషన్కి దారి తీసేటువంటి పరిస్థితులను కల్పిస్తాడు. ముఖ్యంగా శుక్రుడితో ఉన్న, శనితో కలిసి ఉన్న సెకండ్ హౌస్లో సెపరేషన్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుజుడు ఉంటే ఫ్రిక్షన్ ఉంటుంది తప్ప సెపరేషన్కి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక బుధుడు కనుక సెకండ్ హౌస్లో ఉంటే వారికి వ్యాపార దక్షత ఉండడము, మనీ ఎలా సంపాదించాలి అనేటువంటి దాంట్లో మంచి స్కిల్ కలిగి ఉండడము, తద్వారా వాళ్ళు ఎక్కువ వెల్త్ని కూడబెట్టగలగడము, ఎక్కువగా అనవసరమైన ఖర్చులు చేయకుండా నియంత్రణ పాటించడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ ఇస్తాడు బుధుడు సెకండ్ హౌస్లో ఉండి. అదే బుధుడు కనుక సెకండ్ హౌస్లో ఉండి రెట్రోగ్రేడ్ అయ్యి కానీ కంబస్ట్ కానీ అయి ఉన్నట్టయితే, డెబిలిటేట్ అయినా, ముఖ్యంగా రెట్రోగ్రేడ్ అయ్యి కనుకున్నట్టయితే వాళ్ళు సివియర్ ఫినాన్షియల్ లాసెస్ని ఎదుర్కోవడము, అంతవరకు బాగా బ్రతికిన వ్యక్తి కూడా బుధ మహాదశ రాగానే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి రుణాల బాధతో సతమతమవుతూ రుణాల్లో కూరుకుపోయి తీవ్రమైనటువంటి ఫినాన్షియల్ క్రైసిస్ని అనుభవించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే జూపిటర్ కనుక సెకండ్ హౌస్లో ఉంటే అది వెల్త్కి మంచిది, వెల్తీ పర్సన్స్గా ఉంటారు. సేమ్ టైం వారు టీచింగ్ వంటి ప్రొఫెషన్లో రాణించడానికి చాలా మంచి ఆస్కారం ఉంటుంది. ఆస్ట్రాలజీలో కనుక ఆ సంబంధించిన కాంబినేషన్స్ ఉన్నట్టయితే వారి యొక్క ప్రెడిక్టివ్ ఎబిలిటీస్ చాలా బాగుంటాయి. వాక్సిద్ధి ఇవి ఉంటాయి కాబట్టి వారు చెప్పిన ప్రొడిక్షన్ జరగడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ ఇస్తాడు జూపిటర్ సెకండ్ హౌస్లో ఉండి. వీనస్ సెకండ్ హౌస్లో ఉంటే ఆ వ్యక్తి చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగి ఉండడము, వెల్ మేనర్డ్ పర్సన్గా ఉండడము, మంచి సంస్కారవంతుడుగా ఉండడము, అలాగే ధనాన్ని కూడా సంపాదించగలము, వెల్దీ పర్సన్గా ఉండడము, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడం, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే మ్యాలిఫిక్స్తో కలిసి శుక్రుడు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే వారి యొక్క వైవాహిక జీవితంలో తీవ్రమైన కలతలు తీసుకురావడానికి అవకాశం కలుగుతుంది ఈ శుక్రుడు ప్లేస్మెంట్ వల్ల. ఇక శని సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కొంత మ్యారిటల్ డిస్టర్బెన్స్ అనేది ఇచ్చి తీరుతారు సెకండ్ హౌస్లో ఉన్నటువంటి శని. ముఖ్యంగా రెట్రోగ్రేడ్ అయినా కంబస్ట్ అయినా శని సెకండ్ హౌస్లో తీవ్రమైనటువంటి సమస్యలు తీసుకొచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. ఇక రాహుకేతువులు కూడా సెకండ్ హౌస్లో ఉంటే మ్యారిటల్ రిలేషన్స్కి అది చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేటువంటి కాంబినేషన్స్. ముఖ్యంగా రాహు సెకండ్ హౌస్లో ఉంటే అన్ఫెయిర్ మీన్స్ ద్వారా, అనైతికమైన మార్గాల ద్వారా ధనం సంపాదించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రతి వర్గాలు ఉంటుంది చెప్పడానికి లేకపోయినప్పటికీ ఇది ఎక్కువగా ఆస్కారం ఉండేటువంటి ప్లేస్మెంట్ సెకండ్ హౌస్లో ఉన్నటువంటి రాహువు. అలాగే ధనాన్ని సంపాదించడం మీద ఎక్కువ శ్రద్ధ చూపించడము, అదే వారికి చాలా ప్రైమరీ ఫోకస్గా ఉండడం లైఫ్లో, ఇటువంటి రిజల్ట్స్ని రాహు సెకండ్ హౌస్లో ఉండి అందిస్తాడు. అయితే మ్యారిటల్ రిలేషన్స్లో పార్ట్నర్ చీటింగ్కి గురవ్వడం, అంటే పార్ట్నర్ వల్ల చీటింగ్కి గురవడము, ఆ పార్ట్నర్కి మారల్ వాల్యూస్ తక్కువగా ఉండడం మ్యారేజ్ వ్యవస్థ పట్ల, ఇటువంటి రిజల్ట్స్ కూడా మనం చూడవచ్చు సెకండ్ హౌస్లో ఉన్నటువంటి రాహు వల్ల. కేతు సెకండ్ హౌస్లో ఉంటే క్వారల్స్, కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఆ జాతకుడికి. కాబట్టి సెకండ్ హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ వల్ల ఫ్యామిలీలో రిజల్ట్స్, అలాగే ధనం సంపాదించిన ధనం సేవ్ చేస్తామా లేదా, వెల్త్ అనేది సేవింగ్స్ వైపు వెళ్తుందా లేకపోతే ఖర్చు అయిపోతుందా, అలాగే స్పీకింగ్ ఎబిలిటీస్ ఎలా ఉంటాయి, ఇటువంటి చాలా ముఖ్యమైన రిజల్ట్స్ని సెకండ్ హౌస్ నుంచి జాతకుడు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ హౌస్ యొక్క స్ట్రెంగ్త్ వల్ల ఆ వ్యక్తి యొక్క రెప్యుటేషను, తర్వాత సంఘంలో ఒక స్థాయి స్టేటస్ అనేది నిర్ధారించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 11th లార్డ్ కనుక సెకండ్ హౌస్లో ఉన్న, 7th సెకండ్ హౌస్లో ఉన్న, సెకండ్ లార్డ్ అండ్ 11th లార్డ్ ఎక్స్చేంజ్ జరిగినా అది ప్రబలమైనటువంటి ధనయోగంగా చెప్పబడుతుంది. అటువంటి కాంబినేషన్ ఉన్నట్టయితే వారు చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని అనుభవిస్తారు. ఈ విధంగా సెకండ్ హౌస్ యొక్క స్ట్రెంత్ వల్ల ధనయోగాలు, ఫినాన్షియల్ స్టేటస్, మ్యారిటల్ స్టేటస్, ఫ్యామిలీ హ్యాపీనెస్, రెప్యుటేషన్, ఇవన్నీ కూడా చూడగలిగేటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సెకండ్ హౌస్ శాసిస్తుంది. సెకండ్ హౌస్లో ఉండే ప్లానెట్స్, సెకండ్ లార్డ్ యొక్క స్ట్రెంత్, దీని మీద ఆధారపడి ఉంటాయి రిజల్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.